యేసు నామములో మీకు శుభములు కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన యందు 1 కొరింథీ 1 అధ్యాయం 31 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఆయను. అంటే ప్రియమైన వాళ్ళరా, అయితే ఒకవేళ అతిశయిస్తే ప్రభునందే అతిశయించాలి. ధనాన్ని బట్టి కాదు, పదవిని బట్టి కాదు, అందముని బట్టి కాదు, మరి కుటుంబ సభ్యులను బట్టి కాదు, వెండిని బట్టి కాదు, బంగారంను బట్టి కాదు, గుర్రాన్ని బట్టి కాదు, రథములను బట్టి కాదు, దేని బట్టి కాదు. ఎందుకంటే అవన్నీ ఒక దినాన నశించిపోతుంది, కానీ దేవుని వాక్యమే నిలుస్తుంది. కాబట్టి దేవుని బట్టి మనము అతిశయించాలి. ఎందుకంటే దేవుని మూలంగా జ్ఞానము, నీతి, పరిశుద్ధత కలుగుతుంది, విమోచన కలుగుతుంది. అయితే మరి ఈ జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఎవరికి ఉంటుందో, ఎవరైతే విమోచించబడతారో, లేదా ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటారో, వారు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు, దేవుని రక్షణను పొందుకుంటారు, దేవుని యొక్క మహిమను పొందుకుంటారు. వారి జీవితంలో కొంతమంది జీవితంలో మరి సంపద ఉంటుంది, కానీ సంతోషం ఉండదు. ఈ సంతోషం అనేది ఎక్కడ ఉంటుందంటే ప్రభునందు ఉంటుంది. కాబట్టి ప్రభునందు ఎవరైతే అతిశయిస్తారో వారికి సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము కలుగుతుంది. పరలోక రాజ్యం వారికి ప్రాప్తిస్తుంది, రక్షణ కలుగుతుంది. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.